రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇంకో స్టాంపు, దాంతోపాటు ఇక్కడ ఒక ట్రయాంగిల్ స్టాంప్ కనిపిస్తుంది కదా, ఇది వేయించుకోవాలి. దీనికి నేను $15 పే చేసిన. ఇది ఒకవేళ వేయించుకోవద్దు అనుకుంటే మాత్రం వెళ్ళేటప్పుడు $25 పే చేయాల్సి వస్తుందని చెప్పారు. కైరో ఎయిర్పోర్ట్ కూడా చాలా చాలా పెద్ద ఉన్నది. సో ఫైనల్లీ మనం అఫీషియల్గా ఈజిప్ట్లోకి అడుగు పెట్టేసినాం. అండ్ ఇక్కడ ఒక విషయం గమనించింది ఏంటంటే, మొత్తం కార్లన్నీ పాత పాత కార్లే ఉన్నాయి, కొత్త కొత్త కార్లు. బైక్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ కార్లు ఎక్కువ ఉన్నాయి. పెట్రోల్ కాస్ట్ కూడా ఇక్కడ తక్కువ కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎక్కువ కార్లను వాడతారు. ఇక్కడ చూడవచ్చు మొత్తం పాత బట్టలు అండ్ చెప్పులు, సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఉన్నట్లుంది. ఇది మొత్తం నేను ఈజిప్ట్ అంటే ఏమో ఎక్స్పెక్ట్ చేసిన కానీ సేమ్ ఇండియాలోనే ఉన్నది. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. సో ఈ రోజు మన కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా రోజుల తర్వాత, దాదాపు ఒక 1 month గ్యాప్ వచ్చింది. సో ఫైనల్లీ మన కొత్త ట్రిప్ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అంటే, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఈ ట్రిప్ కోసం. దాదాపు ఒక 2 times పోస్ట్ పోన్ అయింది. ఫైనల్లీ మనం ఈ రోజు వెళ్ళబోతున్నాము, అదే ఈజిప్ట్కి. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంట్రీ అండ్ మన 18th కంట్రీ ఈ ఇయర్లో. ఈ కంట్రీ ఆల్రెడీ శ్రీలంక వెళ్ళేసినాం కాబట్టి ఇది ఫస్ట్ కంట్రీ అనుకోవచ్చు. ఈ ఇయర్లో చాలా చాలా కంట్రీలు తిరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి మన ఫ్లైట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి షార్జాకి, షార్జా నుంచి ఎక్కడికి, ఈజిప్ట్ క్యాపిటల్ సిటీ కైరోకి. సో లోపలికి వెళ్ళిన తర్వాత మీకు వీసా ఎలా అప్లై చేయాలి, ఇంకా డమ్మీ టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి, అసలు ఇమిగ్రేషన్ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత మీకైతే విషయాలన్నీ షేర్ చేస్తాను. సో లోపలికి వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకుందాము. టైం వచ్చేసి ఇప్పుడు 1:30 అవుతుంది. ఫ్లైట్ వచ్చేసి 4 o'clockకి. మనకి షార్జాలో ఒక 2 hours ఏమో లేఓవర్ ఉంది. చక్కచక్క వెళ్ళేసి బోర్డింగ్ పాస్ అయితే తీసుకుందాం. ఇది చూడొచ్చు, ఎయిర్పోర్ట్ మొత్తం ఖాళీగా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా. జనాలందరూ చాలా మట్టుకు ఉండేటోళ్ళు కానీ ఎవ్వరు కనిపించట్లేదు. సో వెళ్ళేసి అక్కడ లగేజ్ పెట్టేసిన, వెళ్ళేసి మనం బోర్డింగ్ పాస్ తీసుకుందాం. కొంచెం వెదర్ ఎట్లుందంటే చల్లగానే ఉన్నది. 1:30 అవుతుంది కాబట్టి. సో లోపలికి వెళ్ళాం. ఇంకా గైస్, దాదాపు ఒక 1 month తర్వాత నేను మళ్ళీ కెమెరా పట్టిన. మధ్యలో నాకు చైనాకి వెళ్ళినప్పటి నుంచి చాలా మటుకు చాలా బ్యాడ్ వైబ్స్ వస్తున్నాయి. ఆ చైనాలోనేమో అకౌంట్ బ్లాక్ అయిపోయింది. అండ్ ఇక్కడ థాయిలాండ్కి వచ్చిన తర్వాత డేటా మొత్తం పోయింది. శ్రీలంకకు వెళ్ళిన తర్వాత ఏం బ్లాక్ చేయబుద్ధి కాలే. అక్కడ కూడా డేటా లాస్ అయిపోయింది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈజిప్ట్కి వెళ్దామంటే యాక్సిడెంట్ అయింది. సో నేను యాక్చువల్గా పోస్ట్ పోన్ చేద్దాం అనుకున్నా ఒక 1 week తర్వాత. బట్ ఇక పోస్ట్ పోన్ ఏం చేసినా మనకు ఒక 50,000-60,000 లాస్ అవుతుంది అని చెప్పేసి బయలుదేరుతున్నా. సో ఫైనల్గా దీని అన్నింటికి రీజన్ ఏంటంటే, దిష్టి కలిగిందని చెప్పింది మా మమ్మీ. సో మనదే పెద్ద దిష్టి మొహము, మనకేం దిష్టి కలుగుతుంది మమ్మీ అంటే, లేదు దిష్టి కలుగుతుంది అని చెప్పింది. సో దిష్టో ఏందో మనకి పక్కన పెడితే, మనకి ఈ ట్రిప్ అయినా మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి కోరుకోండి. వెళ్ళేద్దాం. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా మంది దుబాయ్కి వెళ్ళేటోళ్ళు ఉన్నారు. అక్కడ మొత్తం లైన్లో మనం వెళ్ళేసి మన సెక్యూరిటీ చెక్ అవన్నీ వెళ్ళేసి చూసుకుందాం. సో ఏంటంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి నాకు మాట్లాడడానికి కూడా వస్తలేదు, భయం అవుతుంది. ఇక్కడ అందరు మనోళ్ళే, తెలుగు వాళ్ళు ఉన్నారు. కొంతమంది వల్గరిచ్చిరు, కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది గుర్తుపట్టారు. సో వెళ్దాం. ఇంకా ఫైనలీ గైస్, మన స్టాంప్ అయితే పడిపోయింది. ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇమిగ్రేషన్ చాలా చాలా టఫ్గా జరిగింది. ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆఫీసరు నా పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడిగారు. నేను ఈజిప్ట్కి వెళ్తున్నా అని చెప్పిన. ఈజిప్ట్కి ఎందుకు వెళ్తున్నావు అంటే టూరిస్ట్ అని చెప్పిన. టూరిస్ట్ అని చెప్పిన తర్వాత పాస్పోర్ట్ తీసుకున్నారు. పాస్పోర్ట్ తీసుకొని ఒక 2 times చెక్ చేసి ఇందులో అఫ్ఘాన్ వీసా ఉంది, ఆఫ్ఘనిస్తాన్కి ఎందుకు వెళ్ళినావు అని అడిగితే నేను చెప్పిన, సార్ నేను ఒక ట్రావెల్ బ్లాగర్ని, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అది అని చెప్తే, సరే నీ యూట్యూబ్ ఛానల్ చూపెట్టమని చెప్పారు. యూట్యూబ్ ఛానల్ చూపెట్టిన తర్వాత సరే ఓకే అని చెప్పేసి స్టాంప్ వేసి పంపించేసారు. లోపలికి అయితే వచ్చేసిన. ఇంకొక 1 hour టైం ఉంది. ఆ 1 hourలో మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలి. యాక్చువల్గా మీకు ఈజిప్ట్ వీసా గురించి చెప్పాలి ఫ్రెండ్స్. ఈజిప్ట్ వీసా నేను అట్లీస్ట్ అనే యాప్లో నేను వీసా తీసుకున్నాను. మామూలుగా యూజువల్గా మనం డైరెక్ట్ అప్లై చేసినా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఈజిప్ట్కి వెళ్ళాలంటే మనకి ఒక ఇన్విటేషన్ లెటర్ కావాలి. ఇన్విటేషన్ లెటర్కి సపరేట్గా మళ్ళీ ఒక $40 పే చేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి నేను అట్లీస్ట్లో అప్లై చేసిన 2100 వీసాకి అండ్ ఇన్విటేషన్ లెటర్కి 950 రూపీస్ తీసుకుంటారు. సో ఇది ప్రమోషన్ కాదు,
అండ్ ఇట్లా వీసా అయితే తీసేసుకున్నాను. ఫ్లైట్ టికెట్స్ అయితే చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. లీస్ట్ నాకు 23,000కి పడింది. ఇక్కడ నుంచి షార్జా నుంచి మనకి క్యాపిటల్ సిటీ, ఈజిప్ట్ క్యాపిటల్ సిటీ కైరోకి. మామూలుగా యూజువల్గా వేరే ముంబై నుంచి చాలా చీప్ ఫ్లైట్స్ ఉన్నాయి, కాకపోతే అందులో లగేజ్ 5 kgs మాత్రమే ఇస్తారు. అదొక లిటికేషన్ ఉంటుంది. సో అది తీసుకోలేదు, హైదరాబాద్ నుంచే వెళ్తున్నాను. సో అది గైస్, యాక్చువల్గా మీరు చాలా చీప్లో ఈజిప్ట్కి వెళ్ళాలంటే ముంబై నుంచి ఒక 12,000 నుంచి 15,000 లోపల ఉంది. కాకపోతే దానికి లగేజ్ 5 kgs మాత్రమే ఇస్తారు. దాన్ని బడ్జెట్ ఫ్లైట్స్ అంటారు. మీరు ఎవరైనా కావాలనుకుంటే అక్కడ నుంచి బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఏంటంటే 5 kgs, మనకు 7-8 kgs అంటే ఎక్కువ ఉంది కాబట్టి నేను బెటర్ ఇక్కడ నుంచే బుక్ చేసుకుందాం అని చెప్పేసి బుక్ చేసుకొని వెళ్తున్నా. సో అది మనకి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. హాఫ్ అన్ అవర్లో మనం వెళ్ళాలి. నేను ఫస్ట్ టైం ఎయిర్ అరేబియా ఫ్లైట్ అయితే ఎక్కుతున్నాను. నేను యూజువల్గా ఇండిగో ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇండిగో ఎక్కినాను, ఎయిర్ ఏషియా ఎక్కినాను, హాంకాంగ్ ఎయిర్లైన్, చైనాలో కూడా అన్ని ఆ ఎయిర్లైన్ కూడా ఎక్స్పీరియన్స్ చేసిన. ఫస్ట్ టైం ఎయిర్ అరేబియా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. బట్ ఇక్కడ ఈ ఎయిర్లైన్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్స్ అవన్నీ ఖచ్చితంగా అడుగుతున్నారు. సో ఎవరైనా ఎయిర్ అరేబియా నుంచి బుక్ చేసుకుంటే మాత్రం స్ట్రిక్ట్గా ఉంటుంది. కొంచెం మంచిగా అన్నీ చూసుకొని బుక్ చేసుకొని రండి, ఓకేనా. మొత్తం నేనైతే ఫస్ట్ టైం హైదరాబాద్లో మొత్తం జనాలు అయితే లేకుండా చూస్తున్నా. ఎందుకనంటే నాకు తెలిసి 3 గంటలకు అని చెప్పేసో ఏమో తెలియదు, కానీ మొత్తం అంతా ఎయిర్పోర్ట్ ఖాళీగా ఉన్నది. స్టాఫ్ మాత్రమే ఉన్నారు, ప్యాసింజర్స్ అయితే ఎవ్వరు లేరు, చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ మన ఎయిర్పోర్ట్ సంగతి తెలిసిందే కదా, చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు మన హైదరాబాద్ ఎయిర్పోర్టు. అండ్ ఇంకో విషయం, మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గురించి. ఇండియాలో చాలా మట్టుకు మన ఎయిర్పోర్ట్ నుంచే వెళ్తారనమాట వేరే గల్ఫ్ కంట్రీస్కి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ నుంచే వెళ్తారు. మంచి అది కాకపోతే ఇక్కడ మనకి అన్ని చాలా ఎయిర్పోర్ట్లకి, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అని ఇంకా వేరే ఎయిర్పోర్ట్ సిటీలో మెట్రో అనేది ఉంది. చెన్నైలో కూడా ఉంది మెట్రో, కాకపోతే మనకే లేదు. మనకు ఒక మెట్రో ఉంటే మాత్రం ఇంకా ఎక్కే వాళ్ళు ఎక్కువ ఉంటారేమో. సో అది అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో చూద్దాం ఈ ఎయిర్ అరేబియా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఫైనల్ కాల్ మనదే, లాస్ట్కి మనమే వెళ్తున్నాము. స్కూల్కి లేటే, ఫ్లైట్కి లేటే, అన్నిటికి లేట్. అందరు వెళ్ళిపోయారు. చెకింగ్ వాళ్ళు కూడా మన ఫ్లైట్ వచ్చేసి ఇటు సైడ్ చాలామంది ఉన్నారు. గైస్ మొత్తానికి అయితే ఫ్లైట్లో కూర్చున్నా. చాలా చిన్నగా ఉంది ఫ్లైట్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా ఎయిర్ అరేబియా. సో మనకి ఈసారి కూడా విండో సీట్ రాలేదు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి నో ప్రాబ్లం. ఇంకొక 5 minutesలో స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్గా 4 o'clockకి స్టార్ట్ అవ్వాల్సింది, ఇప్పుడు 4 o'clock అయింది అని ఇంకా స్టార్ట్ అవ్వలేదు. చూద్దాం ఎలా ఉంటుందో ఎయిర్ అరేబియా ఎక్స్పీరియన్స్. والموجود في جيب المقعد الذي أمامكم سيقوم طاقم الطائرة بعد قليل. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు షార్జా. టైం వచ్చేసి 6 గంటలు అవుతుంది. ఫ్లైట్ అయితే చాలా చాలా ఇరుగ్గున్నది, ఘోరంగా. అసలు కాళ్ళు కూడా సరిపోలే. నాలాంటి పర్సనాలిటీకి సరిపోలేదంటే కొంచెం లావు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చెప్పలేము. కంజెస్టెడ్ ఉన్నాయి సీట్స్, బాగాలేదు. మళ్ళీ ఇదే ఫ్లైట్లో మనం రిటర్న్ వెళ్ళాలి ఎక్కడికి, కైరోకి. ఫస్ట్ టైం నేను షార్జా ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టడము. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఏది అబుదాబి బాగుంది, ఇది ఎట్లుంటుందో చూడాలి. మనకి 2 hours లేవర్ ఉంది ఇక్కడ. 2 hours లేవర్ అయిపోయిన తర్వాత వెళ్ళాలి. ఫైనలీ మనం ఈజిప్ట్లోకి అయితే అడుగు పెట్టేసినాం. మన 18th కంట్రీలో ఇమిగ్రేషన్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. జస్ట్ పాస్పోర్ట్ ఇవ్వగానే స్టాంప్ వేసేసి పంపించేసారు. నేను అనుకున్నా ఈ ఇన్విటేషన్ లెటర్ అవన్నీ అడుగుతారని చెప్పేసి ఏం అడగలేదు. చాలామంది ఉన్నారు. అండ్ కైరో ఎయిర్పోర్ట్ కూడా చాలా చాలా పెద్దగా ఉన్నది. సో ఫైనల్లీ మనం అఫీషియల్గా ఈజిప్ట్లోకి అడుగు పెట్టేసినాం. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళేసి సిమ్ కార్డు, కరెన్సీ ఇంకేమన్నా తీసుకొని సిటీ సెంటర్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక 15 kilometers ఉన్నది.
ట్యాక్సీ దొరికితే ట్యాక్సీ, బస్సు దొరికితే బస్సు, అండ్ ఇక్కడ మెట్రో కూడా నడుస్తుంది, మెట్రో దొరికితే మెట్రో. సో దానికంటే ముందు ఇక్కడ చాలా చాలా స్కామ్స్ ఉంటాయంట. సో స్కామ్లకు గురి కాకుండా మనము ఈజిప్ట్లో అయితే ట్రావెల్ చేయాలి. బాగా కష్టమైపోయింది యాక్చువల్గా. నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత షార్జాకి వెళ్ళినాయి కదా, షార్జాలో వీడియో తీయడానికి అస్సలు అలో చేయలేదు. ఎక్కడ కెమెరా ఓపెన్ చేసినా కూడా తీయద్దు అని చెప్పేసి రిస్ట్రిక్ట్ చేసేసారు. సో అందుకని చెప్పేసి నేను ఫ్లైట్లో ఎక్కడ కూడా తీయలేదు వీడియో. డైరెక్ట్ మనం కైరోకి వచ్చేసినాము. ఈ నుంచి బస్కి వెళ్ళాలని చెప్పినా కదా. సో చూసుకొని లొకేషన్ చూసుకొని మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ది వైఫై యూజ్ చేసుకొని మనమైతే హాస్టల్కి వెళ్ళాలి. హాస్టల్ సిటీ నుంచి అయితే, సిటీ లోపల అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది. కొంచెం దూరంలో అయితే మనకి 200 నుంచి 300 మధ్యలో హాస్టల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మనం సిటీ సెంటర్కి వెళ్ళాలి, ఎందుకంటే అన్ని దగ్గరలో అవే ఉన్నాయి. సిటీ సెంటర్ తర్వాత మనం గీజా ఇంకా వేరే సిటీస్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫైనల్లీ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నది. ఎప్పుడో చిన్నప్పుడు మనం చూసుంటాం కదా, మమ్మీ రిటర్న్స్, ఆ మూవీలో చూసిన. రైట్ నో నాకు చాలా చాలా అయితే హ్యాపీగా ఉన్నది. మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక నుంచి అయితే బయటికి వెళ్ళేద్దాం. ట్యాక్సీలు ఎలా ఉంటాయి ఏందని అది కూడా చూద్దాం. ఫ్లైట్ నుంచి దిగగానే మొత్తం అంతా ఎడారి చాలా డిఫరెంట్ వైబ్ ఉంది ఈ కంట్రీలో. మంచిగా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో ఇంకా బయటికి అయితే వెళ్దాం. మనం దిగింది కైరో ఎయిర్పోర్ట్, ఈజిప్ట్ క్యాపిటల్ సిటీ ఎయిర్పోర్ట్ ఇలా ఉన్నది. చిన్న చిన్న షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ జనాలందరూ చాలా తక్కువ ఉన్నారు. మేబీ ఇప్పుడు సీజన్ కాదేమో, మరి ఏంటో తెలియదు, కానీ నేను విన్నా ఇది చాలా బిజీ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి. కాకపోతే చాలా తక్కువ మంది ఉన్నారు. ఇమిగ్రేషన్ కూడా తొందర అయిపోయింది. కొన్ని షాప్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ, డ్యూటీ ఫ్రీ అవన్నీ చూడొచ్చు. ఇదిగో డ్యూటీ ఫ్రీ, అది అక్కడ మొత్తం లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అక్కడ అన్నీ ఉన్నాయి. కరెన్సీ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. కరెన్సీ ఎక్కడ ఉందో ఇక్కడ మొత్తం చెక్ ఇన్ ఉంది. మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలంటే చెక్ చేసుకొని బయటకి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇమిగ్రేషన్ అయిపోయింది. బయటకి అంటే ఇప్పుడు నేను కైరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసిన. యాక్చువల్గా లోపల ఏం జరిగిందంటే, నాకు ఇమిగ్రేషన్ అయిపోయింది, స్టాంప్ వేసేసిరని చెప్పిన కదా. స్టాంప్ వేసిన తర్వాత దాని మీద నేను అబ్జర్వ్ చేయలేదు. ఇందులో స్టాంప్ వేసిన తర్వాత కింద రిజిస్ట్రేషన్ విత్ ఇన్ 7 days అని రాసుంది. మరి ఇదేంటా అని చెప్పేసి అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్ ఉందన్నమాట. కిందికి వచ్చిన తర్వాత ఒక హెల్ప్ డెస్క్ లాంటిది ఉంది. అక్కడికి వెళ్ళి అడిగితే మనము టూరిస్ట్ వీసా మీద వస్తాం కదా, టూరిస్ట్ వీసా మీద వస్తే పక్కాగా దీన్ని 7 daysలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంట. ఈ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి $15 పే చేసి, యాక్చువల్గా ఎంట్రీ స్టాంపు అండ్ ఇది ఒకటి విత్ ఇన్ 7 days రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇంకో స్టాంపు. దాంతోపాటు ఇక్కడ ఒక ట్రయాంగిల్ స్టాంప్ కనిపిస్తుంది కదా, ఇది వేయించుకోవాలి. దీనికి నేను $15 పే చేసిన. ఇది ఒకవేళ వేయించుకోవద్దు అనుకుంటే మాత్రం వెళ్ళేటప్పుడు $25 పే చేయాల్సి వస్తుందని చెప్పారు. ఇదేంటంటే 7 days లోపల మనకి ట్రిప్ అయిపోయి వెళ్ళిపోతే మాత్రం ఈ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 7 days కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనము రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఇది కొత్త రూల్ అంటే. రాగానే $15 బొక్క పడిపోయింది. సో బయటకు వచ్చిన తర్వాత ఏమైందంటే, ట్యాక్సీ వాళ్ళు ఒక 7-8 మంది ట్యాక్సీ కావాలా అని చెప్తే ఒక పర్సన్ స్కామ్ చేయడానికి ట్రై చేసిండు. నాకు ఆల్రెడీ తెలిసి ఇక్కడ చాలా మంది స్కామ్ చేస్తారు ట్యాక్సీ డ్రైవర్లు అని చెప్పేసి విన్నా. అన్నారు అనమాట. లేదు నేను బస్సులో వెళ్తా, ఊబర్లో వెళ్తా అంటే ఇక్కడికి బస్సు రాదు, ఊబర్ రాదు, ఏది రాదు. నువ్వు 4 kilometers నడుచుకుంటూ వెళ్ళాలి, నేను నీకు $10లో దింపేస్తా అని చెప్పేసి మొత్తం సోపేస్తుంటే నేను వద్దని చెప్పేసి బయటకు వచ్చేసిన. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. పోలీస్ ఆఫీసర్ని అడిగితే ఇక్కడ బస్సు వెళ్తుందా మరి ఓల్డ్ సెంటర్కి, ఇక్కడ నుంచి వెళ్తుందా అని అడిగితే వెళ్తుంది, నెంబర్ 1 బస్ ఎక్కాలి అని చెప్పిండు. నెంబర్ 1 బస్ కోసం అని చెప్పేసి వెళ్తున్నా. బస్ స్టాప్కి వెళ్ళాలంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఫ్రీ షటిల్స్ ఉంటాయి. అక్కడ నుంచి బస్ స్టాప్కి వెళ్ళేసి మనం సిటీ సెంటర్ ఓల్డ్ టౌన్కి వెళ్ళాలి మనం ఇప్పుడు. ఇది 27 kilometers ఉన్నది. మీరు ఎవరైనా వస్తే మాత్రం ఈ ట్యాక్సీ డ్రైవర్లకు బలి కాకండి, స్కామ్ కాకండి. ఇది బయట ఎయిర్పోర్ట్ మాత్రం ఇలా ఉంది. చాలా బయట నుంచి చిన్నగా ఉంది, లోపల మాత్రం మంచిగానే పెద్ద ఉంది. ఇటు సైడ్ మొత్తం ఒక మెట్రో కూడా ఉంది, చిన్నగా మెట్రో వెళ్తుంది. అటు సైడ్ బస్ స్టాప్ ఉంది, ఇటు సైడ్ ఇలా ఉంది. కొంచెం వెదర్ కూడా చాలా చాలా బాగుంది, మంచి పాజిటివ్ వైబ్ ఉన్నది. కాకపోతే ఇవాళ మాత్రం నేను బాగా సేఫ్ అయిపోయినా, స్కామ్ కాకుండా.
సో అది గైస్, మనం ఈజిప్ట్ లో బస్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం, మెట్రో ఎక్స్పీరియన్స్ చేద్దాం, మంచిగా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఆకలి అవుతుంది, పొద్దుట 4 o'clock బయలుదేరినా కదా, ఇక్కడ మన ఫుడ్ దొరుకుతుందేమో చూడాలి. నేను విన్నా ఇప్పుడు రంజాన్ టైం కాబట్టి ఈవినింగ్ ఎక్కువ ఉంటాయి, చాలా మటుకు రాత్రి షాప్స్ ఉంటాయి, మార్నింగ్ ఉండవని చెప్పేసి విన్నా. చూద్దాం ఎట్లుంటుందో. ఫస్ట్ అయితే బస్ దగ్గరికి వెళ్దాం, బస్సులో ఎక్కేసి సిటీ సెంటర్ వైపు వెళ్దాం. ఓకేనా గైస్, ఎయిర్పోర్ట్ లో ఫ్రీ షటిల్ దొరికేసింది, ఎక్కేసిన. ఇక్కడ నుంచి ఒక 4 kilometers 3 kilometers బయటకు వచ్చేసిన తర్వాత బస్ స్టాప్ వస్తుందంట. బస్ స్టాప్ వరకు వెళ్ళేసి మనం బస్ ఎక్కేసి సిటీ సెంటర్ వరకు వెళ్ళిపోదాం. యాక్చువల్గా రోడ్ చాలా చాలా క్లీన్ ఉన్నది, బయట మాత్రం చాలా మంచి వైబ్ వస్తుంది. చూద్దాం. ఇది ఫ్రీ బస్ అనమాట, ఫ్రీ కాబట్టి ఎక్కేసిన, పైసలు ఏది ఉంటే ఎక్కువ పోయేదాన్ని. చూడొచ్చు, బ్లూ కలర్ బస్సెస్ వెళ్తాయి సిటీ సెంటర్ కి. మనం ఆ బస్సులోనే ఎక్కేసి వెళ్ళాలి, అటు సైడ్ కనిపిస్తుంది కదా అదే. గైజ్, మనం ఫ్రీ షటిల్ లో ఎయిర్పోర్ట్ టర్మినల్ 1 టర్మినల్ 2 మళ్ళీ బస్ స్టాప్ వచ్చేసింది. బస్ స్టాప్ వచ్చిన తర్వాత బస్ ఎక్కేసిన. బస్సు చాలా చాలా పాతగా ఉన్నది. సో ఇక్కడ నుంచి మనము తహారీ అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళాలి, మన హాస్టల్కి వెళ్ళాలంటే. సో టైం వచ్చేసి 2 o'clock అవుతుంది, 1.5 hours పడుతుంది అంట. చూద్దాం ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్. టికెట్ ఎంత పడుతుంది ఏందని మనకు తెలియదు. బస్ మాత్రం ఎలా ఉందంటే ఇది ఇలా ఉంది, చాలా పాతగా ఉన్నది. సో ఇంకా జర్నీ స్టార్ట్ చేసేద్దాం మనము హాస్టల్ వైపు. ఎవరు కూడా అక్కడ ట్యాక్సీ వాళ్ళకైతే బలి కాకండి, స్కామ్ కాకండి. ఫ్రీ షటిల్ బస్ ఎక్కేసి బస్ స్టాప్కి వచ్చేసి సిటీ సెంటర్కి అయితే వెళ్ళండి. ఓకేనా గైస్, మొత్తానికి అయితే బస్ దిగేసిన. బస్కి ఎంత పడింది అంటే జస్ట్ ఒక 9 pounds అంటే 18 rupees అనుకోవచ్చు. 18 rupeesలో మనము 27 kilometers వచ్చేసినాం. లోకల్ బస్సు కానీ ఎట్లుందంటే కొంచెం పాత ఉన్నది, అయినా పర్లేదు. గంట సేపట్లో వచ్చేసిన. మీకు బస్సెస్ చూడొచ్చు, అది ఈజిప్ట్లో ఇలా ఉండే లోకల్ బస్సెస్. అక్కడ ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా, ఆర్కిటెక్చర్ మాత్రం బాగా ఏంటంటే మట్టి కలర్ తోటే పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. ఆర్కిటెక్చర్ మాత్రం బాగున్నది. అండ్ ఇక్కడ ఒక విషయం గమనించింది ఏంటంటే మొత్తం కార్లన్నీ పాత కార్లే ఉన్నాయి, కొత్త కార్లు. బైక్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ కార్లు ఎక్కువ ఉన్నాయి. పెట్రోల్ కాస్ట్ కూడా ఇక్కడ తక్కువ కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎక్కువ కార్లను వాడతారు. సేమ్ అంత ఇండియా వైబే వస్తుంది నాకు, మంచిగా ఉంది. ఇక ఫైనల్లీ 18 గంటల జర్నీ అనుకుంటా. ఇంకొక 600 meters అయితే మనకి హాస్టల్ వచ్చేస్తుంది. హాస్టల్ కూడా వీలైతే చూపిస్తా, చాలా చాలా మంచి వైబు. ఫైనల్లీ నా ఫేవరెట్ కంట్రీకి అయితే వచ్చేసిన, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంట్రీకి. సో అది రోడ్ క్రాస్ చేయాలి. ఇక్కడ రూల్స్ మాత్రం పాటిస్తలేరు, అందరు అటు ఇటు తిరుగుతున్నారు. ఇక చూడొచ్చు ఓల్డ్ కార్లే ఇవన్నీ. ఇదంతా అటు సైడ్ చిన్న మార్కెట్ ఉన్నట్లుంది, మార్కెట్. ఇటు సైడ్ కూడా మార్కెట్ ఉంది, అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు. అటు సైడ్ రోడ్ క్రాస్ చేసేస్తా అయిపోతుంది. నేను ఇంకా సిమ్ కార్డు అట్లేం తీసుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ వాళ్ళు అయితే మంచిగానే ఉన్నారు. ఒక 200 metersకి ఒకరు. ఆర్కిటెక్చర్ అంతా అలా ఉన్నది. ఇటు రోడ్ క్రాస్ చేసేసి వెళ్ళాలి. సిగ్నల్ ఏం లేదు, నడుచుకుంటూ వెళ్తున్నారు. మనం నడుచుకుంటూ వెళ్దాం. సెంట్రల్ సెక్యూరిటీ అంట. బస్సెస్ ఇగో ఇలా ఉంటాయి, లోకల్ బస్సెస్. ఇక్కడ చూడవచ్చు మొత్తం పాత బట్టలు అండ్ చెప్పులు, సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఉన్నట్లుంది. ఇది మొత్తం నేను ఈజిప్ట్ అంటే ఏమో ఎక్స్పెక్ట్ చేసినా కానీ సేమ్ ఇండియాలోనే ఉన్నది. అదిగో పాత బట్టలు అవన్నీ, ఇదిగో చూడవచ్చు పాత బట్టలు ఇవన్నీ. సో సేమ్ మొత్తం హారన్లు సౌండ్లు వేసుకుంటా సేమ్ అట్లనే ఉన్నది. ఆల్మోస్ట్ రూమ్ చెక్-ఇన్ చేసిన తర్వాత కాసేపు పడుకున్నా, ఆకలిస్తుందని బయటకు వచ్చేసిన. కైరో సిటీ మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ దగ్గరలో మంచి రెస్టారెంట్ ఉందంట. ఇంతకుముందు వెళ్తా అంటే ఇక్కడ రంజాన్ టైం కదా, సో అందుకని చెప్పేసి కాసేపు అయిన తర్వాత వెళ్ళమని చెప్తే బయటకు వచ్చిన. ఫుల్ ఆకలిస్తుంది. అండ్ సిటీ చూడొచ్చు, చాలా మటుకు నైట్ పూటనే ఇక్కడ షాప్స్ అన్ని ఓపెన్ చేస్తారు, అది ఇది అని చెప్పారు నాకు. బట్ చాలా చాలా బాగుంది. అటు చూడవచ్చు మొత్తం ఇఫ్తార్ టైము, నమాజ్ అయిపోయింది ఇప్పుడే ఇంతకు ముందే. సో వెళ్ళేసి తిందాం. యాక్చువల్గా ఇక్కడ ఈజిప్ట్లో ఏం తింటారు ఈ ఇఫ్తార్ టైంలో మనకు తెలియదు. మేబీ మందీ స్టైల్లో ఉంటుందా లేకపోతే ఇంకేమైనా స్టైల్లో ఉంటుందా, టేస్ట్ చేసి చూద్దాము. బట్ చాలా చాలా మంచి పాజిటివ్ వైబ్.
సిటీకి వచ్చిన తర్వాత ఎంత దుమ్ము 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 మధ్యాహ్నం అంతా ఘోరంగా ఉండే. ఇప్పుడు ఓకే గైస్, ఫైనల్లీ ఒక రెస్టారెంట్కి వచ్చేసిన. రెస్టారెంట్కి వచ్చిన తర్వాత ఇక ఫుడ్ ఆర్డర్ పెట్టిన. ఇదేంటంటే రైస్ అండ్ చికెన్ ఫ్రైస్ ఇచ్చారు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఒక కోక్, ఇంకా పైనాపిల్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చేసిన. సో దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం ఈజిప్ట్ ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. రైస్ చూద్దాం ఎట్లుంటుందో. రైస్ నార్మల్గానే ఉంది. సో మన ఫస్ట్ మీల్ అనమాట ఈజిప్ట్లో. ఫుడ్ అయితే ఫినిష్ చేసేద్దాం. కొంచెం టేస్ట్ బాగానే ఉన్నది. దాదాపు నేను ఒక 20 hours కంటిన్యూస్ జర్నీ అయిపోయింది, బాగా అలసిపోయినా. సో మీకు ఈ వీడియో అయితే ఇక్కడతోటి ఖతం చేసేస్తున్నాం. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.